Start recording. Full screen. Zoom లో కూడా Zoom screen share. Recording in progress. స్టడీ మెటీరియల్లో ప్రతి ప్రాబ్లంకి వచ్చేసి సోర్స్ ఆఫ్ ద ప్రాబ్లం, ఎక్కడి నుంచి ఆ ప్రాబ్లం తీసుకున్నాం, ఐసీఐ మెటీరియల్, స్టడీ మెటీరియల్, లేదంటే ఆర్టీపీసా, ఎన్టీపీసా, ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా క్వశ్చన్ పేపర్స్ కూడా మీకు వెబ్సైట్లో దొరుకుతాయి. సో ఏదైనా ప్రాబ్లం మీకు మిస్టేక్ ఉంది అని మీరు బిలీవ్ చేస్తే ప్రాబ్లమ్స్ నేను టైప్ చేయను కదా, వాళ్ళు చేస్తారు, వాళ్ళకి అది ఏంటో కూడా తెలియదు. సో టైప్ చేసేటప్పుడు మిస్టేక్స్ వస్తాయి. హ్యూమన్ ఎర్రర్స్ కామన్, మన ఎర్రర్స్ అని ఒక పెద్ద చాప్టరే ఉంది. కాబట్టి ఎర్రర్స్ అనేది ప్రతి లైఫ్లో కామన్ కదా. సో ఏదైనా మిస్టేక్ చేస్తే కాకపోతే ప్రాబ్లం మిస్టేక్ వస్తే మనకు ఆన్సర్ సరిగ్గా రాదు. కాబట్టి మీరు బిలీవ్ అనుకుంటే ఆ సోర్స్ దగ్గరికి వెళ్ళి మీరు చెక్ చేయండి ఒకసారి. చెక్ చేశాక మిస్టేక్ ఫైండ్ అవుట్ చేశారనుకోండి, మీరు సైలెంట్గా ఉండకండి, మాకు ఇన్ఫార్మ్ చేయండి, లేదంటే కింద వాళ్ళకి చెప్పండి ఇక్కడ మిస్టేక్ ఉంది, వాళ్ళు రాసుకుంటారు. నెక్స్ట్ మాడ్యూల్ నెక్స్ట్ బ్యాచ్కి ఇచ్చేటప్పుడు రెక్టిఫై చేసి ఇస్తారు. క్లాస్లో నేను చెప్తా కాబట్టి మీ బ్యాచ్ అంతా కూడా ఇన్ఫార్మ్ కమ్యూనికేట్ అయిపోతుంది. ఓకేనా? అదొకటి కొంచెం దృష్టిలో పెట్టుకోండి. 99% రావమ్మా. ఇదేంటంటే నేను ఇంకా ఫైనల్ మెటీరియల్ కాదు, జూమ్లో మెసేజ్ పెట్టా కదా సార్ మెటీరియల్ అని, అందుకని పంపించాను. చెప్పాక ఏదైనా అడిగితే కాదనుకుంటే మనం ఒకటి స్టార్ట్ చేయాలి, ఇవ్వాలి, అందుకని ఇచ్చా. లేదంటే కొంచెం టైం తీసుకొని ఇచ్చాము. మనం ఏం చేస్తాం చెప్పండి, మెటీరియల్ మనం ఏం చేయాలి ఇప్పుడు కదా మనకు కావాలి మెటీరియల్, వాళ్ళు అయిపోగొట్టున్నారు, ఉందని ఇదే చెప్పేస్తున్నాను. ఓకే, ఏమేమి ఇచ్చాం హోంవర్క్ మనం? 179. దీనికంటే ముందు ట్రయల్ బ్యాలెన్స్. 5th క్వశ్చన్ ట్రయల్ బ్యాలెన్స్. చేశారా మరి అందరు ట్రయల్ బ్యాలెన్స్? ఎవరెవరు చేయలేదు? నాకు మాత్రం 3 ఫైల్స్ వచ్చాయి, ఇప్పుడే పంపించాను. నువ్వు పంపిగా ఎందుకనమ్మా, సిగ్గుపడా? సిగ్గేసి మరి ఇక్కడ మీ అమ్మాయిలు కూడా పంపించాలి. ఫోన్స్ లేవా? నువ్వు పంపించావు కానీ నువ్వు స్టడీ మెటీరియల్ కాపీ పేస్ట్ చేసావు. మరి కపిల అకౌంట్ ఎలా వచ్చింది దాంట్లో? స్టార్టింగ్ చేస్తాం. కపిల అకౌంట్ ఎక్కడో మధ్యలో ఉందమ్మా. స్టడీ మెటీరియల్ చెప్పాక ఆన్సర్స్ కోసం మాత్రం చూడద్దు. ప్రాబ్లం మొత్తం చేశాక ఎక్కడైనా మిస్టేక్ వస్తే ఆ మిస్టేక్ రెక్టిఫై చేసుకుని ఆన్సర్ చూడండి. అర్థమైంది అనుకుంటే నాకు అక్కడ ఆగిపోండి. మీకు అర్థం కాలేదు, నేను అందుబాటులో ఉంటే ఇక్కడ నన్ను అడగండి, లేను వాట్సాప్ చేయండి, సార్ ఇది నాకు అర్థం కావట్లేదు, ఇబ్బందిగా ఉంది, మెసేజ్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను, రిప్లై అయినా ఇస్తా, లేదంటే ఫోన్ అన్నా చేస్తాను, నా ఫ్రీ టైం చేసుకోండి. మీరు మాత్రం అలాగా ఆన్సర్ మీద డిపెండ్ అవ్వద్దు. ఎగ్జామ్లో క్వశ్చన్ మాత్రమే ఉంటుంది కదా, ఆన్సర్స్ ఉండగా మనం చేయాలి ఆన్సర్. ఇక్కడ కూడా అలాగే అనుకోండి, ఎగ్జామ్ రాస్తాను అనుకోండి, మీరు ప్రాక్టీస్ చేయండి. మాక్సిమం క్లాస్లో మనం డిస్కస్ చేస్తాం, 100% ప్రాబ్లమ్స్ మన క్లాస్లో డిస్కస్ చేస్తాం. ఏదైనా హోంవర్క్ ఇచ్చి 1-2 మీకు అర్థం కాలేదంటే మాత్రం అలాగే ట్రై చేయండి. సరే, ట్రయల్ బ్యాలెన్స్ అందరు చేశారా? ఆన్సర్ అంతా వచ్చింది. షూరా? ఎవరికైనా డిఫరెన్స్ ఆన్సర్ వచ్చిందా? చెక్ చేసుకోండి ఒకసారి. బ్యాంక్ డెబిట్ 3,80,040, క్యాపిటల్ క్రెడిట్ 4 lakhs, పర్చేజెస్ 2,21,000, సేల్స్ 18,400, ఫర్నిచర్ 2,500, పర్చేజ్ రిటర్న్స్ క్రెడిట్ 500, డిస్కౌంట్ అలౌడ్ 100, డ్రాయింగ్స్ 3,000, టెలిగ్రామా టెలిఫోన్ ఛార్జెస్ 110, టెలిగ్రామ్ నుంచి వచ్చిందమ్మా. డిస్కౌంట్ రిసీవ్డ్ 50, స్టేషనరీ 200, రెంట్ 5,000, శాలరీస్ 2,000, అడ్వర్టైజ్మెంట్ 2,000, క్యాష్ 2,000. టాలీ అయిందిగా. టాలీ అని అంటే ఏం రావద్దాం, నిన్న మనం చేసిన 1.5 వరకు కరెక్ట్. ఓకేనా? ఇంకో ప్రాబ్లం చేద్దామా? 7th ప్రాబ్లం చేయాలి, ఒకసారి చదవండి. ప్రాబ్లం నెంబర్ 7. నేను కూడా మెంటల్ చేస్తాను కాబట్టి ఇక్కడ ఎక్కడ పెట్టాలో
ప్రాబ్లం నెంబర్ 7. ఏముందమ్మా 7లో? జర్నల్ ఎంట్రీస్. చేశారా? హోంవర్క్ ఇచ్చాక అది కూడా? డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఇది 7. దీంట్లో మిస్టేక్స్ ఉన్నాయి లేవుగా? ప్రాబ్లం నెంబర్ 7 మిస్టేక్స్ లేవుగా? సింపుల్ కదమ్మా. 7 నువ్వు చేసావుగా ఏమా? ఆన్లైన్లో వాళ్ళు నేను ఒక ప్రాబ్లం మనం లెక్చర్ చేసాం, దానికి ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేశారు. ఆ ట్రయల్ బ్యాలెన్స్ ఇది. మీరు ఒకసారి ఫోటో కానీ స్క్రీన్ షాట్ కానీ తీసుకోండి, రేపు రాసుకోండి. అంతే కదా, వాళ్ళ కోసం నేను అటెండ్ అవ్వాలి క్లాస్కి, అందుకే వాళ్ళకి పనిష్మెంట్ ఫోటో. ఇదంతమ్మా ప్రాబ్లం, ఫస్ట్ ప్రాబ్లం. ప్రాబ్లం కదమ్మా, ఇది ఫస్టా? 7th ఇది 7th. ఓకే. 7th ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏంటమ్మా? స్టార్టెడ్ బిజినెస్. ఎంట్రీ అని చెప్పండి. క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ క్యాపిటల్ ఎంత? 10 lakhs. సెకండ్ ఎంట్రీ బాట్ గూడ్స్ ఫర్ క్యాష్. ఎంట్రీ ఏంటి? క్యాష్ అకౌంట్. థర్డ్ వన్ డ్రా క్యాష్ ఫ్రమ్ బ్యాంక్. అది డ్రామా. డ్రా క్యాష్ ఫ్రమ్ బ్యాంక్, విత్ డ్రా. ఎంట్రీ క్యాష్ అకౌంట్ డెబిట్ బ్యాంక్ అకౌంట్. మీరు ఏం చేస్తారంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం చిన్నప్పటి నుంచి ఏంటంటే డిఫాల్ట్ గా ఫస్ట్ క్యాష్ తీసుకుంటాం. రియల్ లైఫ్ లో క్యాష్ ట్రాన్సాక్షన్స్ అనేవి తక్కువ జరుగుతాయి, అన్ని బ్యాంకే జరుగుతాయి. సో మీరు ఇక్కడ నుంచి మీ బ్రెయిన్ ఎలా ట్యూన్ చేసుకోవాలంటే, వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా బ్యాంక్ అనుకోండి, చెప్పకపోయినా బ్యాంక్ అనుకోండి. స్పెసిఫిక్ గా క్యాష్ అని చెప్తే అప్పుడు క్యాష్ ట్రాన్సాక్షన్ రాయండి. ఏం చేస్తారా? ఇది ఐసిఐ మోడల్ కానీ ప్రాక్టికల్ సినారియో కానీ మ్యాచ్ అవుతుంది. మనం డిఫాల్ట్ గా క్యాష్ బిజినెస్ స్టార్టెడ్ అంటే బ్యాంక్ లో డబ్బులు స్టార్ట్ చేసాము. ఒక 5 lakhs 10 lakhs బ్యాంక్ తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చొని స్టార్ట్ చేసి అలా చేయరుగా. బ్యాంక్ లో ఉంటాయి డబ్బులు ఎప్పుడైనా సరే. సో డిఫాల్ట్ గా మీ బ్రెయిన్ ని బ్యాంక్ అని మార్చుకోండి, అప్పుడు వీకంతా కూడా మెయిన్ ఆన్సర్ తో మ్యాచ్ అవుతూ ఉంటుంది. ఎక్కడ దాకా అయిపోయింది? 13th సోల్డ్ టు కృష్ణ. సోల్డ్ టు కృష్ణ అంటే ఏంటది? క్రెడిట్ ట్రాన్సాక్షన్. ఎంట్రీ కృష్ణ అకౌంట్ డెబిట్ సేల్స్ అకౌంట్ 1,50,000. బాట్ ఫ్రమ్ శ్యామ్. అది శ్యామ్ అమ్మ, నేమ్ ఏదైనా మనకు పర్వాలా, నేమ్ మిస్టేక్ ఉంది, పెద్ద ప్రాబ్లం లేదు కదా. సో అది ఎంట్రీ చెప్పండి. పర్చేజెస్ టు ఏమా అమౌంట్ ఏంటి మర్చిపోయావా? 2,25,000. $2,25,000. నెక్స్ట్ ఎంట్రీ రిసీవ్ ఫ్రమ్ కృష్ణ. ఎంట్రీ ఏంటి? డిఫాల్ట్ గా ఏం చెప్పాలని చెప్పా? బ్యాంక్ అకౌంట్. దాని కింద చూడండి, అలౌడ్ హిమ్ డిస్కౌంట్. కాంపౌండ్ ఎంట్రీ కదా, మనకి క్యాష్ వచ్చింది, సెటిల్ చేస్తున్నారు కాబట్టి ఫైనల్ గా వచ్చి మా సార్ మొత్తం అమౌంట్ క్లియర్ చేస్తున్నారు కదా, ఎంతమంది తగ్గించండి అని అడుగుతారు. అడిగినప్పుడు ఏం చేస్తాం? సరే అడిగారు కదా అని 50 రూపాయలు 100 రూపాయలు 500 ఆ అమౌంట్ బట్టి ఎంతమంది తగ్గిస్తాం జరుగుతుంటుంది. దాన్ని క్యాష్ డిస్కౌంట్ అంటాం. ఎంట్రీ ఏంటి ఇప్పుడు? క్యాష్ రిసీవ్డ్ బ్యాంక్ అకౌంట్ డెటార్ ఎంత? 1,45,000. డిస్కౌంట్ అలౌడ్ అంటే మనం డిస్కౌంట్ ఇచ్చాం కదా, కాబట్టి డిస్కౌంట్ అలౌడ్. డిస్కౌంట్ అలౌడ్ ఏమవుతుంది? డెబిటా క్రెడిటా? డిస్కౌంట్ అలౌడ్ అంటే ఇన్కమ్ ఎక్స్పెన్సెస్? ఎక్స్పెన్స్ డెబిట్ కదా. సో క్యాష్ అకౌంట్ డెటార్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెటార్, డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ డెటార్ టు కృష్ణ అకౌంట్. ఇదేంటి? పర్సనల్ రియలా నామినల్? పర్సనల్ అకౌంట్స్. నేమ్స్ అన్ని కూడా పర్సనల్ అకౌంట్స్. బ్యాంక్ అకౌంట్ ఏంటి? పర్సనల్ అకౌంట్. డిస్కౌంట్ నామినల్. డిస్కౌంట్ ఎందులో వస్తుంది? పిఎన్ఎల్ వస్తుంది. పిఎన్ఎల్ ఐటమ్స్ అని ఏమని చెప్పాను? నామినల్ అకౌంట్. ఓకే. నెక్స్ట్ ఎంట్రీ పేడ్ శ్యామ్ క్యాష్. శ్యామ్కి మనం క్యాష్ పే చేసాం. మనం అడుగుతాంగా, మనం కూడా డబ్బులన్నీ కట్టేస్తాం, వెళ్ళి సార్ ఎంతో కొంత తగ్గించినంతగా. సో తగ్గించారు. ఎంత తగ్గించారు? 10,000 తగ్గించారు.
మనకేమైంది, డిస్కౌంట్ వచ్చింది, అంతే కదా. మనం పే చేయాల్సిన అమౌంట్ పే చేయకుండా మనం క్లోజ్ చేయగలుగుతున్నాము అని అంటే, డిస్కౌంట్ వస్తుందంటే అది మనకి డిస్కౌంట్ రిసీవ్. డిస్కౌంట్ రిసీవ్డ్ ఏంటి, ఇన్కమ్ ఎక్స్పెన్స్. ఇన్కమ్ ఇన్కమ్ ఏమవుతుంది, డెబిటా క్రెడిటా? క్రెడిట్. బ్రాండ్ చెప్పండి. బ్యాంక్ అకౌంట్ టు డిస్కౌంట్ రిసీవ్డ్. అంతవరకు డౌట్ ఉందా? డిస్కౌంట్ క్లారిటీ అవుతుందా? చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు డిస్కౌంట్ దగ్గర. మీరు స్టడీ మెటీరియల్ ఎక్కడ చూసినప్పుడు డిస్కౌంట్ అకౌంట్ కొన్ని కొన్ని చోట్లేమో రిసీవ్డ్ కి అలౌడ్ కి రెండింటికి ఒకటే అకౌంట్ మెయింటైన్ చేస్తారు. డిస్కౌంట్ అకౌంట్ లోనే డెబిట్ క్రెడిట్ రాసేస్తారు. మనం మాత్రం రెండు సపరేట్ గానే మెయింటైన్ చేద్దాం. రియల్ లైఫ్ లో సపరేట్ గానే ఉంటుంది. డిస్కౌంట్ అనేది ఒకే దాంట్లో అడ్జస్ట్ చేయరు. రెండు వేరు కదా. ఎంత డిస్కౌంట్ మనకు వచ్చింది, ఎంత దాంట్లో ఎలా ఆలోచిస్తారంటే, ఇప్పుడు క్యాషియర్ ఉంటారమ్మా పేమెంట్ చేయడానికి, పేమెంట్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, వాళ్ళు ఎంత మనీ సేవ్ చేస్తున్నారు, అంతే కదా. డిస్కౌంట్ మనకు వస్తుంది, పేమెంట్ చేసేటప్పుడు ఎంత బార్గెనింగ్ చేసి మనకి ఎంత మనీ సేవ్ చేయగలుగుతున్నారు, అది బెనిఫిటే. కాలేజ్ కావచ్చు, ఆర్గనైజేషన్ కావచ్చు, బెనిఫిటేగా. పే చేయాల్సిన పే చేయకుండా క్యాష్ స్కిల్ ఉపయోగించి ఏదో మాటలు చెప్పేసి క్యాష్ తగ్గించాడంటే పే చేయాల్సింది బెనిఫిట్ చేస్తున్నారుగా. అలాగే అతను ఎంత తగ్గించగలిగాడు అనేది మనం ఎక్కడ చూస్తాం, డిస్కౌంట్ రిసీవ్డ్ లో చూస్తాం. డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే ఎవరు ఎఫిషియన్సీ, అది మన క్యాషియర్ పేమెంట్స్ డిపార్ట్మెంట్ ఎఫిషియన్సీ. అది ఒక అకౌంట్ అనగానే మీకు అకౌంట్ కాదు, ఒక ఆర్గనైజేషన్ లో బెనిఫిట్స్ అన్ని కూడా అక్కడ అర్థమవుతూ ఉంటాయి. సరే, డిస్కౌంట్ అలౌడ్ మనం ఇచ్చాం, ఏమవుతుంది మళ్ళీ ఇది ఒక ఇన్ఎఫిషియన్సీ. అర్థమైందా? మనం పేమెంట్ కలెక్ట్ చేయడానికని అమౌంట్స్ ఎక్కువ డిస్కౌంట్స్ ఇస్తూ ఉన్నాం. సో అది కూడా కొన్ని లిమిట్ లో ఉంటే ఓకే, లిమిట్ లో లేదు, ఎక్కువ అయిపోయింది అనుకో డిస్కౌంట్ అలౌడ్. మన బిజినెస్ ఏమో సంవత్సరానికి 10 crores ఉంటుంది, డిస్కౌంట్ అలౌడ్ 1 crore ఉంది అనుకో, అంటే సేల్స్ లో 10% డిస్కౌంట్ ఇస్తున్నాము. అది నెగిటివ్ ఇంపాక్ట్ కదా కాలేజ్ ఇన్స్టిట్యూట్ మీద చూపించేది, లేదంటే దేని మీద ఆర్గనైజేషన్ మీద చూపించేది. డిస్కౌంట్ ఎంత, 1 lakh 2 lakh ఉంది, అది ప్రాబ్లం లేదు. అది 1 crore ఉంటే ఇబ్బంది అయిపోతుందిగా. సో అందుకని డిస్కౌంట్ అకౌంట్ అలౌడ్, డిస్కౌంట్ రిసీవ్డ్ సపరేట్ గా మెయింటైన్ చేయడం వల్ల పర్ఫార్మెన్స్, ఏం పర్ఫార్మెన్స్, ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ పేయబుల్ రిసీవబుల్ డిపార్ట్మెంట్స్ యొక్క పర్ఫార్మెన్స్ తెలుసుకోవచ్చు. అందుకని మనం సపరేట్ గానే మెయింటైన్ చేద్దాం. అప్పుడు మీరు కూడా కన్ఫ్యూజ్ అవ్వరు. అర్థమైందా డిస్కౌంట్స్ ఎందుకు అలౌడ్ రిసీవ్డ్ అంటారో? అలాగనమాట. ఏంటో చెప్పండి ఇప్పుడు. షామ్ అకౌంట్ అట టు బ్యాంక్ అకౌంట్ టు డిస్కౌంట్ రిసీవ్డ్. నెక్స్ట్ క్యాషియర్స్. ఎంత ఏంటమ్మా క్యాషియర్స్ కి? క్యాష్ అకౌంట్ టు సేల్స్ అకౌంట్. నెక్స్ట్ పెయిడ్ రెంట్, శాలరీ పెయిడ్. రెంట్ టు బ్యాంక్, శాలరీ టు. ఇలా కంబైన్ ఇచ్చినప్పుడు కాంపోనెంట్లు కూడా రాసేయచ్చు. రెంట్ అకౌంట్ ఎటార్, శాలరీస్ అకౌంట్ ఎటార్ టు బ్యాంక్ అకౌంట్. ఒక ఎంట్రీ రాసినా మీరు టైం సేవ్ అవుతుంది. 2 సార్లు బ్యాంక్ రాసే బదులు ఒకసారి రాస్తున్నాం. సో అలాగే టైం సేవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏ సమ్ అమ్మా 7th తర్వాత 9 9 చేశారా? ఇంట్రెస్ట్ అదే వాళ్ళు ఏం అడిగారు, లెడ్జరే కదా. లెడ్జర్ సరిపోతున్నాం, మనం అర్థం అవడానికి ఒకే సమయంలో అన్ని చేస్తాం. వన్స్ అండర్స్టాండ్ అయ్యాక మనం ఏది అడిగితే అది చేసేదాం. దీనికంటే ముందు ఫస్ట్ సమ్ ఒకసారి చూద్దామా, అది ఈజీగా. ఫస్ట్ సమ్ ఏంటమ్మా, ట్రాన్సాక్షన్స్. చదండి. ఫాలోయింగ్ ఆర్ ద ట్రాన్సాక్షన్స్ ఎంటర్డ్ ఇంటూ బై Avtar. He started his business. ఏంటమ్మా ఇది? బై ఆరా, బై ఆర్ started his business. So how various accounts will be affected by these transactions? ఎలా ఎఫెక్ట్ అవుతాయమ్మా? ఎంట్రీస్ తీసుకొని ఎంట్రీస్ ప్రకారం మనం చెప్తే సరిపోతుంది. ఆర్ స్టార్టెడ్ బిజినెస్, ఎంట్రీ ఏంటి? బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు క్యాపిటల్ అకౌంట్. ఎఫెక్ట్ అయింది, బ్యాంక్ అకౌంట్ అయింది, డెబిట్ అయింది, ఇంక్రీజ్ అయిందిగా. క్యాపిటల్ అకౌంట్ అనేది ఒకటి జనరేట్ అయింది. ఏం అకౌంట్ ఇది? బ్యాంక్ అనేది పర్సనల్, క్యాపిటల్ పర్సనల్. అంతే. ఎలా ఎఫెక్ట్ అయ్యిందంటే అలాగే ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ పర్చేజ్డ్ ఫర్నిచర్, ఎంట్రీ ఏంటి? ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. అసెట్స్ అనేవి మనకి వచ్చాయి. నెక్స్ట్ పెయిడ్ రెంట్, రెంట్ అకౌంట్ డెబిట్ టు
బ్యాంక్. రిసీవ్డ్ ఇంట్రెస్ట్ ఏంటమ్మా? పేడ్ శాలరీస్, థర్డ్ వన్ పేడ్ శాలరీ టు క్లర్క్. ఎంట్రీ ఏంటమ్మా? శాలరీస్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్. లాస్ట్ వన్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్. ఇంట్రెస్ట్ అకౌంట్ డెబిట్, క్యాష్ అకౌంట్ డెబిట్. చెప్పండి, ఏంటో చెప్పండి. క్యాష్ అకౌంట్ డెబిట్, ఇంట్రెస్ట్ అకౌంట్. రాయొచ్చు అదంతా అజంప్షన్స్. మన చాయిస్ అది. స్పెసిఫిక్ గా చెప్తే క్యాష్ బ్యాంక్ అనుకుంటాం. చెప్పలేదు, మనం అజంప్షన్ తీసుకుంటున్నాం. ప్రాబ్లంలో క్లారిటీ లేదంటే అజంప్షన్ తీసుకొని అక్కడ రాసేసి, మీకు ఇంకా నమ్మకం లేదు, వాల్యుయేషన్ రాంగ్ వస్తుంది అనుకుంటే కింద నోట్ అని పెట్టేసి we consider this following transaction as a bank transaction or we consider it as a cash transaction అని చెప్పేసి రాస్తే సరిపోతుంది. మనం ఏమనుకున్నా చెప్తే చాలు. అజంప్షన్. నెక్స్ట్ ఏంటన్నా సమ్ము? ఏది? 9th. ఇందులో మీరు స్టడీ మెటీరియల్ చూస్తే కపిల్ అకౌంట్ ఒకటి మిస్ అవుతుంది, 7,000. అది యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా నాట్ ఏ బిగ్ డీల్, ఎందుకంటే దాంట్లో ఏం ట్రాన్సాక్షన్స్ ఇక్కడ ఎంటర్ అవ్వవు, కాబట్టి మిస్ అయినా ప్రాబ్లం లేదు. ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేశారనుకోండి, ఆ 7,000 డిఫరెన్స్ వస్తుంది. మనం ట్రయల్ బ్యాలెన్స్ చేస్తున్నాం, ఇక్కడ లేదుగా, లెడ్జరే కదా, సో ప్రాబ్లం లేదు. చేశారమ్మా ఇది? ఆన్లైన్ వాళ్ళు చేశారు ఈ సమ్స్ ఏమన్నా? మెటీరియల్ సాఫ్ట్ కాపీ రాలేదమ్మా? సాఫ్ట్ కాపీ పంపించారు కదా, టెలిగ్రామ్ లో పెట్టారమ్మా, సార్ చూడండి సాఫ్ట్ కాపీ. మీకు ఈ ఆన్సర్స్ కూడా పంపిస్తాను, క్వశ్చన్ ఆన్సర్స్ మీరు ప్రిపేర్ చేసేసుకోండి, నోట్స్ రాసుకోండి. మళ్ళీ చాలా సమ్స్ అయిపోయాక, చాప్టర్స్ అయిపోయాక ఇవి ఎక్కడ ఉన్నాయో కనిపించవు, మీ నోట్స్ లో ఉంటేనే కనిపిస్తాయి. ఓకేనా? సమ్మా నెక్స్ట్ 9th సమ్. చదవండి సమ్. ప్రిపేర్ ద లెడ్జర్ అకౌంట్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎ ట్రేడర్. ఇవేంటి అమ్మా? డెబిట్ బ్యాలెన్సెస్. వాళ్ళు డెబిట్ బ్యాలెన్స్ ఇచ్చారు. డెబిట్ బ్యాలెన్స్ లెఫ్ట్ రైటా? లెఫ్ట్ సైడ్. ఓకే. ఏమేమి ఉన్నాయి? క్యాష్ ఇన్ హ్యాండ్ 8,000, అది సరే 8,000 అమ్మా. క్యాష్ ఇన్ హ్యాండ్ 8,000, క్యాష్ ఎట్ బ్యాంక్ 25,000, ఇన్వెంటరీ ఆఫ్ గూడ్స్ అంటే ఇన్వెంటరీ స్టాక్ అకౌంట్ 20,000, బిల్డింగ్ 10,000, ట్రేడ్ రిసీవబుల్స్. ట్రేడ్ రిసీవబుల్స్ అంటే ఏంటమ్మా? డెటార్స్ ఇంకో నేమ్ ట్రేడ్ రిసీవబుల్స్, తెలుసా? డెటార్స్ ఇంకో నేమ్ వచ్చేసి ట్రేడ్ రిసీవబుల్స్ అంటారు. డెటార్స్ ఎప్పుడు జనరేట్ అవుతారు? డెటార్స్ బేసిక్ ఎప్పుడు వస్తుంది? బిజినెస్ జరుగుతున్నప్పుడు వస్తుంది. ఏంటి? సేల్ జరుగుతుంటే డెటార్ వస్తారు. దాన్ని ఏమంటారంటే ట్రేడ్ అంటారు, ట్రేడింగ్ చేయటం అంటారు. కొని అమ్మటాన్ని ట్రేడింగ్ అంటారు, అంతే కదా? సో ఆ ట్రేడ్ ఆ టైంలో వచ్చే వాటిని రిసీవబుల్స్. అవేంటి? వచ్చేస్తే రిసీవ్డ్, రాలేదు కాబట్టి రిసీవబుల్స్, రెండు కలిపితే ట్రేడ్ రిసీవబుల్స్. దానికి ఇంకొక సింపుల్ నేమ్ డెటార్ అనమాట. బుక్స్ లో మీరు అడ్వాన్స్ సమ్స్ వెళ్ళినప్పుడు ట్రేడ్ రిసీవబుల్స్, ట్రేడ్ పేయబుల్స్ యూజ్ చేస్తారు. డెటార్స్ అంటేనేమో ట్రేడ్ రిసీవబుల్స్, క్రెడిటార్స్ అంటే ట్రేడ్ పేయబుల్స్. రిసీవబుల్స్ అంటే డెటార్స్, పేయబుల్స్ అంటే క్రెడిటార్స్. ఇంకొక నేమ్, రకరకాల నేమ్స్ ఉంటాయి కదా ప్రతి పర్సన్ కి, అలాగే వీటికి కూడా రకరకాల నేమ్స్ ఉంటుంటాయి. అవి లాంగ్వేజ్ లో వచ్చే ఒక పార్ట్. మనం ఒక్కొక్కటి వచ్చినప్పుడు తెలుసుకుంటాం, అంటే గుర్తుపెట్టుకోవాలి. అది తెలుసు, నువ్వు తెలుసుకోవాలి, ఇంకా గుర్తుంటుంది. ఇంకా డెటార్స్ అంటే ఏంటి చెప్పు? క్రెడిటార్స్ అంటే ట్రేడ్ పేయబుల్స్ అంతే. నెక్స్ట్ ట్రేడ్ బ్యాలెన్సెస్. డెబిట్ బ్యాలెన్స్ చెప్పారుగా, క్రెడిట్ బ్యాలెన్స్ ఎట్ సైడ్ ఉంటుంది? అకౌంట్ కి రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్? రైట్ సైడ్ ఉంటుంది. ట్రేడ్ బ్యాలెన్సెస్, ట్రేడ్ పేయబుల్స్. ట్రేడ్ బ్యాలెన్స్ ఏంటమ్మా? ట్రేడ్ పేయబుల్స్ అంటే జస్ట్ చెప్పు. ట్రేడ్ పేయబుల్స్ అంటే ఏంటి? ట్రేడ్ పేయబుల్స్ అంటే ఎవరు? పేయబుల్స్, క్రెడిటార్స్.
పేయబుల్స్ ఎవరు? క్రెడిటర్స్. ట్రేడ్ రిసీవబుల్స్ డెటార్స్. రాసుకో చోట ఇంపార్టెంట్ పాయింట్స్ లో రాసుకో. డెటార్స్ డాష్ ట్రేడ్ రిసీవబుల్స్. క్రెడిటార్స్. క్రెడిటార్స్ అంటే ట్రేడ్ పేయబుల్స్. రాసుకున్నావు రెండు. ఎగ్జామ్ లో ఆ వర్డ్స్ యూస్ చేస్తారు, నువ్వు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఏదో కొత్త వర్డ్ వచ్చిందని చెప్పి అది ఏదో అనుకుంటే సమ్ వెళ్ళిపోతుంది. ట్రేడ్ బ్యాలెన్సెస్. ట్రేడ్ పేయబుల్స్ ఆనంద్ క్యాపిటల్. సో ఆనంద్ ట్రేడ్ బ్యాలెన్స్ ఉందంటే ఎవరమ్మా ఆనంద్? మనకేమవుతారు? క్రెడిటర్. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి క్యాపిటల్ ఆబ్వియస్ ట్రేడ్ బ్యాలెన్స్ ఉంటుంది. ఫాలోయింగ్ వర్క్ ఫర్దర్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ద మంత్ ఆఫ్ January 2020. ఫస్ట్ చదవండి అమ్మా. January 1 ఏం జరిగింది? పర్చేజ్ గూడ్స్ వర్ 5,000 పేబుల్ అట్ డేట్ డేట్ ఫర్ క్యాష్ ప్లస్ 20% ట్రేడ్ డిస్కౌంట్. 20% ట్రేడ్ డిస్కౌంట్, 5% క్యాష్ డిస్కౌంట్. డిఫరెన్స్ ఏంటమ్మా ట్రేడ్ డిస్కౌంట్ కి క్యాష్ డిస్కౌంట్ కి? చూపిస్తాం. ఎందుకు? మస్తు ఎగ్జాంపుల్ చెప్పాగా. షాపింగ్ మాల్కి వెళ్తాం, 50% డిస్కౌంట్ అంటారు. మనం పేమెంట్ చేసేటప్పుడు ఎంత చేస్తాం? 50%. 2,000 ఉందంటే 1,000 రూపీస్ పెట్టి ఒక డ్రెస్ కొనుక్కున్నాం. డ్రెస్ ఎంత అంటే ఏం చెప్తాం? 1,000 అని చెప్తాం. అంతేగా 2,000 అని చెప్తాము. చెప్పండి. బుక్స్ లో రాయాల్సి వచ్చినప్పుడు ఎంత రాస్తాం? 1,000 రాస్తాం. ఎందుకని? మనం పేమెంట్ చేసింది అది. ట్రేడింగ్ జరిగేటప్పుడు యాక్చువల్గా ఎంత అయితే జనరేట్ అవుతుందో ఆ ట్రాన్సాక్షన్ వాల్యూ అదే వాల్యూ అవుతుంది. సరే, క్యాష్ డిస్కౌంట్ అన్నాం. క్యాష్ డిస్కౌంట్ ఎందుకు వస్తుంది బుక్స్ లోకి అని అంటే ఆల్రెడీ రికార్డ్ చేస్తాం, జరుగుతుంది. క్యాష్ డిస్కౌంట్ అనేది సెట్ ఆఫ్ చేసేటప్పుడు తగ్గించడం పెంచడం జరుగుతుంది. మీన్స్ రిసీవ్డ్ కి పెయిడ్ కి వస్తుంది కదా. సో దానికి ఇచ్చే డిస్కౌంట్ మనం కంపల్సరీగా ఆ అకౌంట్ కి అడ్జస్ట్ చేయాలంటే డిస్కౌంట్ అనేదాన్ని మనం జనరేట్ చేయాలి. అర్థమైందా? ఇక్కడ ఏం జరుగుతుంది చెప్పండి. కాకపోతే ఇక్కడ మీరు ఇప్పుడు దాకా ఏమన్నా పేబుల్స్ వస్తారు, తర్వాత క్యాష్ డిస్కౌంట్ అని చెప్పేసి తర్వాత చేస్తాం. ఈ ట్రాన్సాక్షన్ మీరు చేస్తే రెండు ఒకేసారి ఇచ్చారు. ట్రేడ్ డిస్కౌంట్ ఇచ్చాడు, వెంటనే మళ్ళీ కూర్చొని మాట్లాడుకున్నాం. ఒక రూమ్ లో కూర్చున్నారు, ఫీజు కాలేజ్ జాయిన్ అవడానికి వచ్చారు. ఒక రూమ్ లో కూర్చొని అక్కడ ఏం జరిగింది అని అంటే 20,000 ఫీజు ఫైనల్ చేస్తున్నారు. ఏది 25 కాస్త 20 ఫైనల్ చేశారు. మీ ఫీజు ఎంత? 20,000. క్యాష్ కట్టడానికి క్యాష్ డిపార్ట్మెంట్కి వెళ్ళారు. మీరు అక్కడికి వెళ్ళి 10,000 ఎప్పుడు పే చేస్తాను అన్నారు. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే 20,000 పే చేయండి, ఇంకో 1,000 రూపీస్ క్యాష్ డిస్కౌంట్ ఇస్తామని చెప్పారు. ఇప్పుడు మీరు 90,000 పే చేస్తారు కదా, అక్కడ రాసేటప్పుడు క్యాష్ డిస్కౌంట్ ఇచ్చామని చెప్పి క్యాష్ డిపార్ట్మెంట్ రాసుకుంటారు. అది బుక్స్ లోకి వస్తుంది. ఓకేనా? సో అట్లాగనమాట డిఫరెన్స్. అర్థమైంది ఇప్పుడు మీకు డిఫరెన్స్? ఇప్పుడు చెప్పండి, దీనికి ఎంట్రీ చెప్పండి. పర్చేజ్ గూడ్స్ వర్ 5,000. పర్చేజ్ అకౌంట్ డేటా టు బ్యాంక్ ఎంతమ్మా? క్యాలిక్యులేట్ చేద్దాం. రాసుకున్నారుగా? ఎంతమ్మా అమౌంట్ ఎంత? 5,000 పర్చేజ్. వర్కింగ్ నోట్. వర్కింగ్ నోట్ చేశారా? పర్చేజ్ ఎంత? 5,000. ట్రేడ్ డిస్కౌంట్ బుక్స్ లో వస్తుందా రాదా? ఇది రాదు. ఎంత? 20%. ఎంతమ్మా 5,000 20% అంటే 1,000. జస్ట్ వన్ క్యాలిక్యులేటర్ యూజ్ చేయకుండా పర్సంటేజ్ ని ఫాస్ట్ గా క్యాలిక్యులేట్ చేయగలవా? తెలుసా టెక్నిక్? ఫర్ సపోజ్ ఇప్పుడు 15,000 ఉందమ్మా. దీంట్లో 10% అంటే ఎంత చెప్పండి? 1,500. మీకు తెలుసా అది 1,500 అని? సరే, 1 lakh, 10 lakh, 40,000, 486, 85. దీంట్లో ఎంత? 10% అంటే ఎంత? 4,000. చెప్పు. తెలియదు కదా? ఎలా చెప్పావు? ఏమో వచ్చింది. సరే 1%, 10% చెప్పేసి 1% చెప్పి
1 lakh 1 lakh 14. సరే, కన్ఫ్యూజన్ అయితే ఉంది కదా, సింపుల్ గా గుర్తుపెట్టుకో. ఒక డిజిట్ తర్వాత పాయింట్ పెట్టు. ఏంటది? 10%. ఓకేనా? అంతే చెప్పి మీరు. అదే 2 డిజిట్స్ తర్వాత పెట్టామనుకో 1%. చదివిది ఎంత అమౌంట్? 10,404.85 తెలుసు కదా, డిజిట్ కోతలకి వాల్యూ ఉండదు, పైసెస్ లోకి వస్తాయి. దానికి వాల్యూ ఇచ్చామంటే మనం నేర్చుకున్నంత ఏముండదు. ఇప్పుడు చెప్పు, 10% అంటే 15,000 చెప్పు. 10% అంటే ఇక్కడ డిజిట్ పాయింట్ పెట్టాలి. అప్పుడు ఎంత అవుతుంది? 1,500. 1% అంటే 150. అర్థమైందా? అంత అమౌంట్ అని తీసుకో. 10% 1% అక్కడ వచ్చేస్తుంది. నువ్వు దీన్ని డివిజన్ మల్టిప్లికేషన్ చేసావు అనుకో వస్తుంది. ఇంకా 3% 4% అలా ఇస్తే క్యాలిక్యులేటర్ యూస్ చేస్తారు. అర్థమైందిగా? తెలుసా మా అందరికి ఇది? ప్రశాంత్ ఇప్పుడు నీకు కూడా తెలిసిందిగా. ఇక్కడ దాకా వచ్చామమ్మా. క్యాలిక్యులేషన్ ట్రేడ్ డిస్కౌంట్ 1,000గా ఎంత అమ్మా ఇది? 4,000. ఇక్కడ దీనికి ఎంట్రీ చెప్పండి. పర్చేజెస్ అకౌంట్ డెబిట్, డిస్కౌంట్ లేదు ప్రస్తుతానికి, ఎంతవరకు చెప్పండి. దీని వరకు పర్చేస్ బ్యాంక్ అకౌంట్. బేసిక్ గా అయితే ఇది క్రెడిట్ ట్రాన్సాక్షన్ అనుకుంటాం. పేయబుల్ అని ఉంది కదా అక్కడ, సో క్రెడిట్ ట్రాన్సాక్షన్ అనుకొని మనం రాయొచ్చు. కానీ వెంటనే వాళ్ళు ఏం చెప్పారంటే క్యాష్ డిస్కౌంట్ కూడా ఇచ్చేస్తాం, ఇప్పుడే పేమెంట్ చేసేయండి అన్నారు. అందుకని చెప్పేసి వెంటనే క్యాష్ డిస్కౌంట్. క్యాష్ డిస్కౌంట్ ఎంతమ్మా చెప్పింది? 2 ఎంతమ్మా? 5%. నెట్ 5%. ఇప్పుడు ఈ 5% ఏమే క్యాల్కులేట్ చేయాలి. 4,000 మీద 5,000 మీద. ఎందుకు 4,000 మీద? 5,000 మీద ఎందుకు కాదు? ట్రేడ్ డిస్కౌంట్ అసలు ట్రేడ్ డిస్కౌంట్ అనేది మనకి బుక్స్ లోకి రాదు కదా. ఎప్పుడైనా క్యాష్ డిస్కౌంట్ అనేది ఎంత పేమెంట్ చేయాలో దాని మీద, యాక్చువల్ పేమెంట్ ఎంత చేయాలో దాని మీద క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ యాక్చువల్ పేమెంట్ ఎంత చేయాలి? 4,000. సో దాని మీద మాత్రమే మనం క్యాష్ డిస్కౌంట్ ని క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. అర్థమైందా? కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఎగ్జామ్ లోకి వెళ్ళాక మీరు డైరెక్ట్ గా 5% తీసుకెళ్ళి 5,000 వేసారంటే మాత్రం వాళ్ళు ఎక్కువ వెయిటేజ్ ఇచ్చేది ఈ క్యాలిక్యులేషన్ కే. మీరు రాసిన ఎంట్రీకి హాఫ్ మార్క్ ఉంటే ఈ క్యాలిక్యులేషన్ కే 2 మార్క్స్ ఉంటుంది. కాన్సెప్ట్ ఇక్కడే కదా ఉంది. మిస్టేక్ చేసేస్తే హాఫ్ మార్క్ వస్తుంది ఎంట్రీ రాస్తాను. చెప్పండి ఇప్పుడు 5% ఎంత? 4,000 మీద 200 ఎంతమ్మా? 3,800. ఏంటిది? బ్యాంక్ ఆర్ క్యాష్. ఇప్పుడు ఎంట్రీ చెప్పండి. పర్చేజెస్ అకౌంట్ ఎంతమ్మా? 4,000. సరే ముందు రాద్దాం. 2 బ్యాంక్ ఎంతమ్మా? బ్యాంకు 3,800. 2 డిస్కౌంట్ రిసీవ్డ్ 200. పర్చేస్ ఇప్పుడు ఎంత అవుతుంది? 4,000. అర్థమైందా? ఇది ఎవరికైనా డౌట్ ఉందా? రాసారా? ఎంట్రీ చేశారు అందరూ? లెడ్జర్ వేసేటప్పుడు చూసుకున్నారా? నెక్స్ట్ రిసీవ్డ్ ఎంతమ్మా? ఇది 980. ఈ మిస్టేక్స్ అన్ని మీరు రాసుకొని ఒకసారి మేడం ఇన్ఫార్మ్ చేయండి, అది చేంజ్ చేస్తారు. మీకు ఫైనల్ మెటీరియల్ వచ్చేటప్పుడు మీకు చేంజ్ జరుగుతుంది. ఏదమ్మా ఇచ్చారు మొత్తం చెక్ చేసేసి మేడం దగ్గర కూర్చొని ఏ మిస్టేక్స్ ఉన్నాయో చెప్పండి. ఫ్రీ టైం తీసుకోండి. చెప్పేస్తే ఫైనల్ మెటీరియల్ మీకు డిస్పాచ్ అవుతుంది. ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోవచ్చింది, మీరు చెప్పేస్తే అయిపోతుంది. థియరీ కూడా వెరిఫికేషన్ అయిపోయింది, చేస్తున్నారు. ప్రాబ్లమాటిక్ రిసీవ్డ్ 1980 ఫ్రమ్ విజయ్ అండ్ allowed him 20 rupees as a discount. ఎంట్రీ ఏంటమ్మా? బ్యాంక్ అకౌంట్ డెబిట్, డిస్కౌంట్ allowed అకౌంట్ డెబిట్ టు విజయ్ అకౌంట్. అమౌంట్ చెప్పండి. బ్యాంక్ అకౌంట్ ఎంత? 1,980. డిస్కౌంట్ అకౌంట్ 20 టు విజయ్ 2,000. ఇదే పోస్టింగ్ అవుతుంది. పర్చేజ్ ప్లాంట్ ఫ్రమ్ ముఖేష్ ఫర్ 5,000.
unpaid 100 rupees as cartage for bringing the plant to the factory and another 200 as installation charges. జస్ట్ ఉంది నువ్వు చెప్పాలి. ఎంట్రీ ఏంటమ్మా? ప్లాంట్ అకౌంట్ ఇంకొన్న ప్లాంటేగా ప్లాంట్ అకౌంట్ చెప్పు. ప్లాంట్ అకౌంట్ డెబిట్. సరే ప్లాంట్ కొంటే ఎంట్రీ ఏంటమ్మా చెప్పు. ప్లాంట్ జస్ట్ ప్లాంట్ కొన్నాం ఎంత ఏంటి ఎంట్రీ? ప్లాంట్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ ఆర్ సమ్ నేమ్, పార్టీ నేమ్. క్రెడిట్ అయితే పార్టీ నేమ్ రాస్తాం. ఇప్పుడు ఇక్కడ అమౌంట్స్ ఎంత రాయాలి? 5,000 అంతేనా? ఎంట్రీ రాయొచ్చు. చూడండి, ప్లాంట్ వాల్యుయేషన్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ప్లాంట్ కానీ గూడ్స్ కానీ దానికి కాస్ట్ వాల్యుయేషన్ చేయాలి అని అంటే ఒక ప్లాంట్ కొన్నాక ఆ ప్లాంట్ మన దగ్గరికి రిసీవ్ అయ్యి ఇక్కడ ఇన్స్టలేషన్ చేసే వరకు ఏదైతే ఎక్స్పెండిచర్ అవుతుందో అది మొత్తం కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ప్లాంట్ మనం గుంటూరులో ఉన్నాం, హైదరాబాద్ నుంచి ప్లాంట్ పర్చేజ్ చేసాం. పర్చేజ్ చేశాక ప్లాంట్ కొనేసాం కదా అని చెప్పేసి అక్కడే ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తాం లేదుగా. అక్కడి నుంచి ప్లాంట్ ఇక్కడికి రావాలిగా. రావాలంటే ఏం చేయాలి? ట్రాన్స్పోర్ట్ పెట్టుకోవాలి. లారీ మాట్లాడుకోవాలి, లేదంటే వెహికల్ మాట్లాడుకోవాలి. ఆ ప్లాంట్ను ట్రాన్స్పోర్ట్ తీసుకొని రావాలి. ట్రాన్స్పోర్ట్ ఖర్చు అవుతుందా? సరే ఇక్కడ దాకా వచ్చింది. లారీలోనే ప్రొడక్షన్ చేస్తాం ప్లాంట్ పెట్టేసి లేదుగా. అక్కడ దించాలి. ఫస్ట్ ఫ్లోర్ అయితే ఫస్ట్ ఫ్లోర్, లేదా ఫ్యాక్టరీ లోపలికి ఫ్యాక్టరీ లోపలికి తీసుకెళ్ళాలిగా. అక్కడ లేబర్ వర్క్ చేసే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారుగా. వాళ్ళు దించినందుకు లేబర్ ఛార్జెస్ పే చేయాలిగా. అవునా కదా? ఛార్జెస్ పే చేయాలిగా. ప్లస్ మళ్ళీ స్టేట్ మారుతుందిగా, ట్యాక్స్ కడతాంగా. ఏదైనా రోడ్ ట్యాక్స్ అని ఇట్లాంటి ట్యాక్సెస్ ఉంటాయి. మనం పర్చేజ్ చేసేటప్పుడే జిఎస్టీ ఉంటుంది, దాని క్యాల్కులేషన్ డిఫరెంట్ ఉంటుంది. రోడ్ ట్యాక్స్ అని కొన్ని ట్యాక్సెస్ ఉంటాయి. మున్సిపల్ ట్యాక్స్ కట్టాము, దానికి సంబంధించి కట్టాల్సి వచ్చింది. అన్ని చోట్ల ఉండదు, కట్టాల్సి వచ్చింది అనుకో. ఫర్ సపోజ్ ఆ ప్లాంట్ ఇక్కడ గుంటూరులో పెట్టాలని అంటే మున్సిపాలిటీకి ఎంత ట్యాక్స్ కట్టాలి అని అన్నారు, కట్టాగా. ఇన్స్టలేషన్ అప్పుడే కట్టాలంటే కట్టేస్తాం, అది యాడ్ అవుతుంది. సో ఏదైనా రిలేటెడ్ టు ఇన్స్టలేషన్ అసెట్ కి డైరెక్ట్ గా రిలేట్ అయితే అది క్యాపిటల్ అవ్వాలి. ఆ పర్టికులర్ అసెట్ కి యాడ్ చేయాలి, పర్టికులర్ కాస్ట్ కి యాడ్ చేయాలి. మన అసెట్స్ ఏ అమౌంట్ రాస్తాం? హిస్టారికల్ కాస్టా, రియలైజబుల్ కాస్టా? వద్దులే, ఆ కాన్సెప్ట్ చెప్పాక చెప్తాను, మీరు కన్ఫ్యూజ్ అవ్వదు. ఆ క్వశ్చన్ నేను అడగలేదు, మీరు ఆన్సర్ చేయలేదు. హిస్టారికల్ కాస్ట్కే రాయాలి, ఓకేనా? ఎప్పుడైనా సరే అసెట్స్ కాస్ట్గా ఉండాలి. రియలైజబుల్ కాస్ట్ అనేది ఇండేస్ లో వస్తుంది. ఇప్పుడు ఎందుకంటే మనకి ఇండేస్ ఎక్కడో ఇంటర్ ఫైనల్ ఉంటుంది, ఓకేనా? మన ఫౌండేషన్ లో కాస్ట్ మాత్రమే ఉంటుంది. ఏ అకౌంట్ దేనికి రాస్తాం? కాస్ట్కే కదా. సో ఇప్పుడు కాస్ట్ క్యాలిక్యులేషన్ చేయాలి. కాస్ట్ క్యాలిక్యులేషన్ ఏమని చెప్పాం మనం? డైరెక్ట్ గా అసెట్ ఇన్స్టలేషన్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, ఏదైనా అయితే ఆ ఎక్స్పెండిచర్ ని కాస్ట్ యాడ్ చేసుకోవాలి. మీరు టేబుల్ తయారు చేయాలమ్మా. టేబుల్ తయారు చేయడానికి ఇక్కడే మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేపిస్తున్నాం. ఏమేమి కొంటాం చెప్పండి టేబుల్ కి? మీరు కూర్చొని టేబుల్ తయారు చేయాలి. చూసి చెప్పండి నేనేం కొనాలి? వుడ్, ఐరన్, పెయింట్, స్క్రూస్ తీసుకున్నాం కదా, అన్ని కొనుక్కొచ్చాం. బెంచ్ అయిపోతుందా? అవునుగా. వర్కర్స్ కావాలిగా, చేశారు కదా, వాళ్ళకి డబ్బులు ఇస్తాంగా. ఇప్పుడు వర్కర్స్ డబ్బులు ఇచ్చాం కదా అని చెప్పేసి వేజెస్ అంటామా? వేజెస్ అని చెప్పి రాసుకుంటే రైటా? కాదు కదా. పర్టికులర్ గా ఒక అసెట్ ని జనరేట్ చేయడానికి ఏదైతే ఎక్స్పెండిచర్ పెడతామో ఆ ఎక్స్పెండిచర్ మొత్తాన్ని అసెట్ కి యాడ్ చేయాలి. వుడ్ కాస్ట్ క్యాపిటలైజ్ చేయాలి, ఐరన్ కాస్ట్ క్యాపిటలైజ్ చేయాలి, పెయింట్ కాస్ట్ క్యాపిటల్ చేయాలి, బోర్డ్స్ యూజ్ చేస్తాం అది క్యాపిటల్ చేయాలి. లేబర్ కాస్ట్, దాన్ని తయారు చేయడానికి డైరెక్ట్ గా ఏదైతే లేబర్ ఇన్వాల్వ్ అయ్యారో దాన్ని మనం క్యాపిటల్ చేయాలి. లేబర్ కదా. మనం వేజెస్ ఎంత ఏమనుకున్నాం? డైలీ చేసే పేమెంట్ ని వేజెస్ అని అనుకున్నాను కదా, ఇది డైలీ చేస్తాం కదా అని చెప్పేసి మనం చేసుకోగలం. డైరెక్ట్ గా అసెట్ కి రిలేటెడ్ గా ఉంటే దాన్ని క్యాపిటల్ చేయాల్సిందే. ఆ అసెట్ కి క్యాపిటల్ చేయడం అంటే క్యాపిటల్ రాయమని కాదు, అసెట్ అమౌంట్ కి యాడ్ చేయండి. దాన్ని క్యాపిటలైజ్ అంటారు. క్యాపిటలైజ్ చేయడం అంటే ఫిక్స్డ్ అసెట్ అమౌంట్ కి రాయటం అని అంటారు. ఫిక్స్డ్ అసెట్ లో రాయటాన్ని క్యాపిటలైజేషన్ అంటాం. ఇవన్నీ క్యాపిటల్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్ అన్నా క్యాపిటల్ అసెట్స్ అన్నా ఒకటే మనం. క్యాపిటల్ వేరు, క్యాపిటల్ అసెట్ వేరు. ఇప్పుడు చెప్పాము అమౌంట్ చెప్పు. దీంట్లో ప్లస్ వన్ నువ్వు చెప్పు. 5,000 కంటిన్యూషన్ రాద్దాం. ఎంట్రీ ఇప్పుడు మాడిఫికేషన్ ఎంట్రీ చెప్పమ్మా.
ఏం చెప్పా నేను? మొత్తం క్యాపిటల్ కి రాయాలి, ఎసెట్ కి రాయాలని చెప్పాగా. 2 ఏంటమ్మా ఏమేమి పేమెంట్లు చేసాం? 100 రూపీస్ కార్టేజ్, ఇంకో 200 రూపీస్ ఇన్స్టేషన్ ఛార్జెస్. ఎంత మొత్తం? 300. 100 ప్లస్ 200, 300 పేమెంట్ చేసాంగా. పేమెంట్ చేసిన క్యాష్ ట్రాన్సాక్షన్ కదా. ఎంట్రీ ఏంటి దాని జనరల్గా అయితే? ప్లాంట్ కదా జనరల్గా అయితే. ఎక్స్పెండిచర్ ఎంట్రీ ఏంటి? ఎక్స్పెన్సెస్ టు క్యాష్. ఏంటి? క్యాష్ వెళ్ళిపోతుంది కదా. ఎంత? 300. కానీ ఇదేంటిది? క్యాపిటల్ కదా, అసెట్ కదా, అసెట్ కి యాడ్ చేయాలి కదా. సో ఈ 300 కూడా కలిపి ప్లాంట్ అకౌంట్కి రాయాలి. ఇప్పుడు ఎంత వస్తుంది? బ్యాంక్ అకౌంట్ ఎంత? 5000. ఇప్పుడు ప్లాంట్ అకౌంట్ ఎంత అవుతుంది? 5300. ఇది కాంపౌండ్ ఎంట్రీ, ఒకటే ఎంట్రీలో 2 ఎంట్రీస్ రాయొచ్చు అంటే రాయొచ్చు. ప్లాంట్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్ 5000, ప్లాంట్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ 300. సపరేట్ ఎంట్రీస్ కూడా రాయొచ్చు. మనం +2 నుంచి ఫౌండేషన్ వచ్చాం కదా, డిఫరెన్స్ కనపడాలి కదా, అందుకని చెప్పేసి కాంపౌండ్ ఎంట్రీ రాయడానికి హ్యాబిచ్యుయేట్ చేసుకోండి. స్లోగా అలవాటు మార్చుకుంటే ఎగ్జామినర్ కూడా దే ఆర్ వెల్ మెచ్యూర్డ్, బాగా అర్థమవుతుంది, బాగా చేయగలరని ఒక ఆలోచన బ్రెయిన్లో పెట్టండి. సపరేట్గా రాస్తే స్టిల్ దే ఆర్ ఇన్ లెర్నింగ్ స్టేజ్ అని అనుకుంటారు. అలా ఉంటుంది. అర్థమైందా ఎంట్రీ? రెండు ఒకటే, డిఫరెన్స్ ఏం లేదు. కాకపోతే కాంపౌండ్ రాసినప్పుడు మన మెచ్యూరిటీ అర్థమవుతుంది. సోల్డ్ గూడ్స్ టు రహీమ్ అని క్రెడిట్. ఏంటమ్మా ఎంట్రీ? రహీమ్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. రహీమ్ బికమ్ ఇన్సాల్వెంట్ అండ్ కుడ్ పే ఓన్లీ 50 పైసే ఎన్ని రూపీ. అంటే ఏంటమ్మా చెప్పండి మీనింగ్? రూపీకి 50 పైసా పే చేస్తున్నారు. అప్పుడు యాక్చువల్గా ఎంత పే చేయాలి మనకి? 600. 1 రూపీ అంటే 100%, 50 పైసా అంటే 50%. పర్సంటేజ్ లో మీరు ట్రాన్స్ఫర్ చేసుకుంటే అలాగనమాట, కన్వర్ట్ చేసుకుంటే. సో ఎంత పే చేస్తారు? 600కి 300. ఎంట్రీ ఏంటమ్మా? ఫస్ట్ క్యాష్ వస్తుంది కదా, క్యాష్ అకౌంట్ డేటార్ ఎంతమ్మా? 300. అకౌంట్ క్లియర్ చేయమన్నారు కదా, ఫైనల్ సెటిల్మెంట్ అన్నాడు కదా. సో నెక్స్ట్ ఏంటి? బ్యాడ్ డెట్స్. ఎంత? 300 టు రహీమ్ అకౌంట్ ఎంత? 600. రహీమ్ అకౌంట్ ఏమవుతుంది? రహీమ్ అకౌంట్ ఏంటి? రహీమ్ ఎవరు? డెటర్. రహీమ్ అకౌంట్ క్లోజ్ చేసేటప్పుడు, అకౌంట్ క్లోజ్ చేయడం అంటే ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. క్రెడిట్ సైడ్ బై క్యాష్ అకౌంట్ 300 బై బ్యాడ్ డెట్స్ అకౌంట్ 300. ఇక్కడ ఇంకో అకౌంట్ జనరేట్ అయ్యింది, బ్యాడ్ డెట్స్ అలా. సో బ్యాడ్ డెట్స్ అకౌంట్ ఓపెన్ చేసుకొని బ్యాడ్ డెట్స్ లో డెబిట్స్ రాయాలి. బ్యాడ్ డెట్స్ ఎక్స్పెన్స్ లాస్ కదా, లాస్ ఏమవుతుంది? డెబిటా క్రెడిటా? డెబిట్. ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ డెబిట్. అర్థమైందా ఎంట్రీ? డౌట్స్ ఉన్నాయా? నెక్స్ట్ సోల్డ్ గూడ్స్ టు రామ్ ఫర్ క్యాష్. ఎంట్రీ చెప్పమ్మా కిలా. క్యాష్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. మరి రామ్ ఎందుకు రాదమ్మా అక్కడ? సోల్డ్ గూడ్స్ అన్నారు, అందుకని రామ్ రాదా? పైన కూడా ఉన్నాయి కదా, సోల్డ్ అన్నా, అక్కడ నేమ్స్ తీసుకున్నాం. సోల్డ్ గూడ్స్ టు రహీమ్ అన్నా, అక్కడ నేమ్ ఎందుకు తీసుకున్నాం? మరి క్యాష్ అని ఇచ్చారు కాబట్టి క్యాష్ ట్రాన్సాక్షన్ కాబట్టి ఇక నేమ్స్ తో మనకి సంబంధం లేదు. క్లారిటీ ఉందిగా? ఓకే. ఎంట్రీస్ రాశారా? ఎంట్రీస్ కాదు, లెడ్జర్స్ చేశారా? పోనీ చూద్దామా లెడ్జర్స్. లే కదమ్మా. థియరీ చెప్పేటప్పుడు ఆన్లైన్లో ఉంటారు, ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు మీరు చేసుకుంటారు అని చెప్పి వెళ్ళిపోతారు. మరి ఎందుకమ్మా ఆన్లైన్లో ఉండేది? అన్ని వాళ్ళు చేసుకునే కాడికి జాయిన్ అవుతుంది. చక్కగా ఆఫ్లైన్కి వచ్చేస్తే మీరు మీ పార్టీ చేసుకుంటుంటారు కదా, ఫ్రెండ్స్ ఉంటారు, కలిసి కూర్చొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అది అర్థం కాకపోతే ఫ్రెండ్ చెప్తారు. ఫేస్ టు ఫేస్కి వచ్చినప్పుడు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఆన్లైన్లో ఉంటే బెనిఫిట్స్ కంపేర్ టు తక్కువ ఉంటాయి కానీ ఇవన్నీ ఉండవుగా.
క్లాసే ఎక్కడైనా క్లాసే, రికార్డింగ్ కూడా క్లాసే. డిఫరెన్స్ ఏంటి ఫేస్ టు ఫేస్ ఆన్లైన్ కి రికార్డింగ్ కి? క్రికెట్ చూస్తారు కదా మీరు, వైజాగ్ లో మ్యాచ్ జరుగుతుంది అనుకో, కోహ్లీ అందరూ వస్తారుగా, అక్కడికి వెళ్ళి స్టేడియంలో కూర్చొని ఫస్ట్ లైన్ లో కూర్చొని మ్యాచ్ చూస్తే ఎలా ఉంటుంది? లైఫ్ అంతా గుర్తుపెట్టుకుంటామా, రెండో రోజు మర్చిపోతాం? లైఫ్ అంతా గుర్తుపెట్టుకుంటాం కదా. అదే టీవీలో కూడా చూస్తాం. 2011 వరల్డ్ కప్ నేను కూడా చూసా, కానీ నాకు ధోని కొట్టిన 6 ఒకటే గుర్తుంది, మిగతా ఏమి గుర్తులేదు. అంతే కదా. అదే నేను కనుక అక్కడికి వెళ్ళి చూస్తే మూమెంట్స్ చాలా ఉంటాయి కదా. మ్యాచ్ ఉంటుంది, ధోని చూస్తాం, రకరకాల ప్లేయర్స్ చూస్తాం, వాళ్ళందరూ ఇప్పుడు కనపడరు, అసలు రిటైర్ అయిపోయారు. ఉంటుందా? ఫేస్ టు ఫేస్ ఏంటంటే స్టేడియంకి వెళ్ళి మ్యాచ్ చూడటంతో సమానం, ఆన్లైన్ టీవీలో మ్యాచ్ చూడటంతో సమానం. కొన్ని మాత్రమే గుర్తుంటాయి ఆన్లైన్. 100% మనం అందుకుంటామా అంటే ఇక్కడ జరిగేదంతా కూడా అక్కడ అందుకోలేం. అందుకని ఫేస్ టు ఫేస్ అయినా ట్రై చేయాలి. ఆన్లైన్ ఎవరికి ప్రిఫర్ చేస్తారంటే, ఇప్పుడు లేడీస్ కి మ్యారేజ్ అయింది, వాళ్ళు రాలేదు, సో వాళ్ళకి ఆన్లైన్ పర్ఫెక్ట్. కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇక్కడ వచ్చి హాస్టల్ చేసి పెట్టుకోలేము, వాళ్ళకి ఆన్లైన్ చేసుకోండి. అసలు ఏమీ లేకుండా ఉండటం కంటే ఆన్లైన్ ఉంటే బెటర్ కదా. ఆప్షన్ లేనప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు ఆన్లైన్కి వెళ్ళాలి. మనం రాగలుగుతాం, కొంత అమౌంట్ పెట్టుకోగలుగుతాం అనుకుంటే ఇక్కడికి వచ్చి కూర్చోవటం బెస్ట్ ఆప్షన్. అవునా కదా. మీరు ఎక్స్పీరియన్స్ అవుతున్నారు దాన్ని ఇక్కడికి వచ్చినందుకు. డిఫరెన్స్, మీరు మన దాకా ఆన్లైన్ ఉన్నారు, ఆన్లైన్ బాగుంది, ఇక్కడ బాగుందా? ఇక్కడే బాగుంది కదా. సో ఆ డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, వీళ్ళు ఉన్న వాళ్ళందరూ వెళ్తారు, ఒకే ఒక పర్సన్ ఉన్నారు, అలా ఉంటుంది. ఛాన్స్ ఉంటుంది వెంటనే మనం క్లోజ్ చేసి వెళ్ళిపోవడానికి, అడిగే వాళ్ళు ఎవరు ఉంటారు అక్కడ, కంట్రోలింగ్ ఉంటుంది, సెల్ఫ్ కంట్రోల్ ఉంటుంది. ఇక్కడైతే బయటకు వెళ్తారా మీరు? నేను ఈ సమ్స్ అన్ని చేసేసారు అని చెప్పేసి వెళ్ళాలని వెళ్తారా? వెళ్ళలేరు. డిస్కషన్ అయిపోదా కూర్చోవాల్సిందే, ఏదో పాయింట్ కొత్త పాయింట్ వచ్చి తెలుసుకోవాల్సిందే. నైన్త్ ప్రాబ్లం, ఎవరన్నా చేయకుండా ఉంటే రాసుకుంటారా, లేకపోతే ఫోటో తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకున్నాము ఆన్లైన్లో వాళ్ళు, క్లాస్ అయిపోయాక మీరు రాదు. క్యాష్ అకౌంట్, ఆన్సర్ చెక్ చేయండి మిగతా వాళ్ళు. ఇవి ఆన్సర్స్ వచ్చాయా? బ్యాంక్ అకౌంట్, ఇన్వెంటరీ, మిగతా అకౌంట్స్ అన్ని ఓపెన్ చేస్తాం, క్లోజ్ చేస్తాం, దాంట్లో ఏమి ఎంట్రీస్ రావు. బిల్డింగ్, స్క్రీన్ షాట్స్ తీసుకొని మేము ఆన్లైన్ వాళ్ళు 2 seconds అందులో. విజయ్ అకౌంట్, ఆనంద్ అకౌంట్, మధువ క్యాపిటల్ అకౌంట్, పర్చేజ్ అకౌంట్. స్క్రీన్ షాట్స్ తీసుకోవాలా ఆన్లైన్ వాళ్ళు. మన మొబైల్ యాప్లో రికార్డింగ్ స్క్రీన్ షాట్ తీసుకోవడానికి అలౌ చేయదు, బ్లాక్ అయిపోతుంది యాప్, అందుకని ఇప్పుడే స్క్రీన్ షాట్ తీసుకోమని చెప్తాను. డిస్కౌంట్ రిసీవ్డ్, ప్లాంట్ అకౌంట్, ప్లాంట్ లో వచ్చిందా క్యాష్? ఈ క్యాష్ ఏంటమ్మా? ఏం క్యాష్ అది? డిస్కౌంట్, ఇన్స్టలేషన్, లేబర్ ఛార్జెస్. ముఖేష్, ఎవరమ్మా ముఖేష్? మూవీస్ లో ఫస్ట్ వచ్చే ముఖేష్. సేల్స్ అకౌంట్, రహీం, బ్యాడ్ డెట్స్. ఇందా చెప్పాక బ్యాడ్ డెట్స్, లెజర్ లోకి వచ్చాక బ్యాడ్ డెట్స్ అకౌంట్ కూడా జనరేట్ అయింది. బ్యాడ్ డెట్స్ చెప్పారా మీకు? అదే దానికి ఎంట్రీస్ రాయమంటే, బ్యాడ్ డెట్స్ జనరేట్ అయింది కదా, దానికి కూడా కంటిన్యూషన్ ఎంట్రీ మనం రాయాలి. సమలో చెప్తారా బ్యాడ్ డెట్స్ ఎంట్రీ ఉందని? చెప్పరు కదా, దాన్ని మనం ఎంట్రీ రాయాలి కంటిన్యూషన్. అకౌంట్ అయితే రాసుకుంటాం. ఇది ఎవరు మానంద ఇది? ఇదేం మళ్ళీ వచ్చింది? ఫుల్ సార్ చూసావా? 2 times. అర్థమైంది ఎప్పటి వరకు? మీ హోంవర్క్స్ అయిపోయాయా? ఎక్కడ అయిపోయిందా ఇంకా సమయం లేదు? చేయకుండా తప్పించుకుని హోంవర్క్ లేదంటారు. ఈరోజు చేసుకుని వస్తారా? మొన్న ఎందుకు చేయలేదు? క్లోజ్ చేశారా? నైట్ 11 వరకు వచ్చినారా? 11 తర్వాత ఎలా ఉండాలమ్మా? 10th ఒకసారి చదవండి, 10th సమ్ ఒకసారి. ఏదమ్మా? 10th సమ్ అందరూ ఒకసారి చదవాలి. దీంట్లో మిస్టేక్స్ ఉన్నాయమ్మా? చూడలేదు అసలు. ఇది 16% కాదమ్మా, 0.5%.
మార్చుకోండి, 0.5% కింద మార్చుకోండి. చదవాలి అందరూ. చదివి చెప్పాలి ఇప్పుడు నాకు ఆన్సర్స్ మరి. ఇప్పుడు చేసేద్దామా సమ్మ? చేసేద్దామా? చదవండి. ఎవరెవరు ఉన్నారు, ఒక్కొక్కరు ఎవరెవరు, వాళ్ళ డ్యూటీస్ ఏంటి నేను చూడాలి. ఎస్ ఎవరు, ఆర్ ఎవరు, హెచ్ ఎవరు అని ఒకసారి జాగ్రత్త చూడండి. ఇక టైం కదా, ఆ సమ్మర్ ప్యాక్ బ్రేక్ తీసుకుంటాను నేను. ఓకేనా? ఇందులో ఏం చేయమన్నారమ్మా? 2 అకౌంట్స్ ఇచ్చారు, 2 అకౌంట్స్ చేయమన్నారు. ఇప్పుడు చేయమన్నారు కదా. రెండు చేయాలి. హెచ్ అకౌంట్ ఏమో క్లోజ్ చేయమంటారు, ఆర్ అకౌంట్ ఏమో బ్యాలెన్స్ చేయమన్నారు. 2 అకౌంట్స్ చేయాలి. ఈ ఫౌండేషన్ వర్క్ నేను వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తా. వాట్సాప్ చేయనా, టెలిగ్రామ్ చేయనా? వాట్సాప్ చేయమని పర్లేదా? అప్రూవ్ తోటే చేస్తా, సార్ నా నెంబర్ ఇల్లేదు సార్, అట్లా సార్. వాట్సాప్ గ్రూపా? ఎందుకు వాట్సాప్ క్వశ్చన్స్ పంపించడానికి వాట్సాప్ ఎందుకు? టెలిగ్రామ్ చేయొచ్చు కదా. టెలిగ్రామ్ లో ఎందుకు ఛానల్ పంపిస్తారు కదా, దాంట్లో పంపించారు సార్. మీరు చేశారా, సార్ చేశారా? మీరు చేశారు, నాకు చేశారా? నాకు కూడా ఒకటి పంపిస్తారా? అకౌంట్స్ ఒకటి క్రియేట్ చేయండి, పంపించండి. దాంట్లో ఏముంటాయి? నేనే పంపించను అంతే, మీరు మాత్రం పంపించాలి. ఏం పంపించాలి? ఆన్సర్స్, హోంవర్క్. ఎవరెవరైతే పంపించలేదో వాళ్ళకి నెక్స్ట్ క్లాస్ ఉండదు. బాలయ్య డైలాగ్ చెప్పేస్తాను, హోంవర్క్ లేకపోతే నీకు నెక్స్ట్ క్లాస్ లేదు. సమ్ అర్థమైంది అనుకో, 2 అకౌంట్స్ చేయడం చాలా ఫాస్ట్ అయిపోతుంది. అర్థం కాలేదనుకో, దాని మీద ఆలోచిస్తూ కూర్చుంటాం. 10 నిమిషాలు అయిపోవాల్సిన సమ్ము అరగంట అయినా రాదు, ఆగిపోతాం. డిస్కౌంట్స్ ఎందుకు అంత స్ట్రెస్ చేసి ఎన్నిసార్లు చెప్తున్నా అంటే, అది స్టూడెంట్స్ జనరల్ గా చేసే మిస్టేక్స్ చేసే ఒక పాయింట్. కన్ఫ్యూజ్ అవుతారు, డిస్కౌంట్ ఎలా డిస్కౌంట్ చేసేవారు. కొన్ని కొన్ని ఉంటాయి అకౌంట్స్ లో సేమ్ లాగా ఉంటాయి, అవి ఏంటనేది అర్థం కాదు. వచ్చేవి ఇటు ఇచ్చేవి అటు చేస్తాం. అందులో ఒకటి డిస్కౌంట్ అనేది క్లియర్ గా రాసుకొని 2 మొత్తం ప్రాక్టీస్ చేసి చదువుకుంటా ఉన్నాం అంటే క్లారిటీ వచ్చేస్తుంది. సరే, సమझొద్దామా?
The following data is given by Mr. S, the owner. S ఎవరమ్మా? ఓనర్. ఎస్ ఎవరు? ఓనర్. అంటే మనం అందరం ఎవరు ఇప్పుడు? ఎస్. మనం ఎస్ బిజినెస్ అయిపోవాలి మనం. అప్పుడే మీకు అకౌంట్స్ బాగా వస్తాయి. ఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండి ఆలోచించాలి. నేను ఎస్ అయితే, నేను ఎస్ బిజినెస్ అయితే ఏంటి, ఎలా చేస్తాను ట్రాన్సాక్షన్ ఆలోచించాలి. అంతేగాని బయట ఆలోచించాలి. ఎస్ మనకి ఎస్ బిజినెస్ మనకు సంబంధం లేదనుకుంటే మీకు కన్ఫ్యూజ్ అయిపోతుంది. నెక్స్ట్, with the request to compile only the 2 personal accounts. First one చెప్పారు కదా మా 2 personal accounts అని, of Mr. H and Mr. R in his ledger for the month of April 2020. సెంటెన్స్ కంప్లీట్ గా లేదు కదమ్మా. సెంటెన్స్ కరెక్ట్ గానే ఉందా? స్టడీ మెటీరియల్ అదే ఉందా? చూడలేదా? సరే, కరెక్ట్ గానే ఉందిలే. Of Mr. H and Mr. R in his ledger account. Ledger for the month of April 2020. First, Mr. S owes Mr. R. దాని మీనింగ్ కావాలి, ఎవరు చెప్తారు? Mr. S owes Mr. R అంటే ఏంటి? owes అంటే ఏంటి? ఎవరెవరుకున్నారు అక్కడ? మిస్టర్ ఎస్ ఆర్కున్నాం, మనం ఎస్, మనం ఆర్కున్నాం, మనం ఇవ్వాలి. అంటే ఇప్పుడు ఆర్ ఎవరు? క్రెడిటర్. అర్థమైంది కదా? ఆర్ క్రెడిటర్. ఎంతమ్మా? 15,000. మిస్టర్ హెచ్ ఓస్ మిస్టర్ ఎస్. మన ఎవరు? ఎస్. అక్కడే ఉంది హెచ్ ఓస్ ఎస్. హెచ్ ఓస్ ఎస్. హెచ్ ఇవ్వాలి ఎవరికి? మనకి ఇవ్వాలి. అంటే మన పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి రావాలి. ఓకేనా? సో అప్పుడు హెచ్ ఏమవుతారు? డెటార్. ఇప్పుడు చేయగలుగుతారా మీరు అకౌంట్? క్రెడిటార్ అకౌంట్స్ అన్ని ఏ బ్యాలెన్స్ ఉంటుంది? క్రెడిటార్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? క్రెడిటార్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. డెటార్స్ డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. క్రెడిటార్స్ లైబిలిటీ అమ్మా క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. డెటార్స్ అసెట్ డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. ఇప్పుడు దాన్ని బట్టి మ్యాక్సిమం చేయగలుగుతారుగా. సరే, నెక్స్ట్ మిస్టర్ ఆర్. ఆర్ ఎవరమ్మా? క్రెడిటర్ అంటే సప్లయర్. క్రెడిట్ చెప్తారు. ఆర్ సోల్డ్ గూడ్స్ వర్త్ 60,000 at 10% ట్రేడ్ డిస్కౌంట్ టు మిస్టర్ ఎస్. ఆర్ సేల్ చేశారు, మనకి చేశారు. ఆర్ సేల్స్ అంటే మనకేమవుతాయి? పర్చేజెస్ అవుతాయి. ఆ సెంటెన్స్ క్లారిటీగా ఉండాలి. ఆర్ సోల్డ్ అనగానే సేల్స్ కదా అని చెప్పేసి మన అంటే సేల్ ఎంట్రీ రాసామనుకో అయిపోయింది. ఇక్కడే మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. నేను ప్రాబ్లమ్స్ లో కన్ఫ్యూజ్ చేసేదే వేసే వాళ్ళు లాంగ్వేజ్ తోటే కన్ఫ్యూజ్ చేస్తారు. వాళ్ళు రికార్డింగ్ చెప్పినా సరే అట్లా అంతా చూడరు. కాబట్టి మన సైడ్ ఇంగ్లీష్ పర్లేదు, నార్త్ వెళ్ళారు అనుకోండి రాదు. మన సౌత్ వచ్చినంత ఇదిగా ఇంగ్లీష్ అనేది నార్త్ రాదు. సో అందువల్ల ఏంటంటే ఇంగ్లీష్ తోటే వాళ్ళు ఇబ్బంది పడతారు. మనం కూడా కన్ఫ్యూజ్ అవుతాం కదా, మనం అంతా ఎక్స్పర్టైజ్ ఉందాం. బేసిక్గా ఇంగ్లీష్ తోటే అకౌంట్స్ ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా క్లారిటీగా సింపుల్గా ఆలోచించారంటే అర్థమైపోతుంది. తొందరపడిపోయి ఓవర్ రేట్ చేసి సోల్డ్ సోల్డ్ అనగానే సేల్స్ ఎంట్రీ రాసేస్తే పోతుంది. ఇలా రాస్తారు ఎగ్జామ్. ఆర్ సోల్డ్ అనగానే సేల్స్, క్యాష్ అకౌంట్ డెబిట్ సేల్స్ అకౌంట్, లేదా ఆర్ అకౌంట్ డెబిట్ సేల్స్ అంటాం. అయిపోయిందా? క్రెడిటర్ ఏం చేసావు నువ్వు? డెటార్ చేసేసావు. మొత్తం బేసిక్స్ అంతా అయిపోయింది. అర్థమైందా? ఇంగ్లీష్ రాకుండా అలా రాసేస్తే వాల్యుయేషన్ అనుకుంటా అంటే ఇది బేసిక్సే రావనుకుంటారు. అవునా కదా? ఎవరైనా అంతే అనుకుంటారు కదా. పర్చేస్ దగ్గర సేల్స్ ఎంట్రీ రాస్తే ఏమనుకుంటాం? అసలు బేసిక్కే రాదనుకుంటాం. బేసిక్ ఎంట్రీ కదా, అదే రాదనుకున్నప్పుడు ఏమవుతుంది? వడ్డాంశం బాగా చేసినా లేదంటే థియరీ బాగా రాసినా మీ ఇంపాక్ట్ పడుతుంది అక్కడ. థియరీలో 5 మార్క్స్ రాస్తుంటే 3 మార్క్స్ 2 మార్క్స్ పడుతుంది. బేసిక్సే రావు, థియరీ బట్టి కొట్టుంటారులే అనుకుంటారు. అంతే కదా?
కరెక్ట్ రాసినా కూడా బట్టి అనుకొని సరిగ్గా రాయాలి. అందుకని బేసిక్స్ ఎప్పుడు స్ట్రాంగ్ ఉండాలి. బేసిక్స్ బాగా ఉంటే ప్రతిదీ కూడా అర్థమవుతుంది. ఇప్పుడు ఏంటమ్మా ఇది ఏంటి ఎంట్రీ ఏంటి చెప్పండి. ఆర్ సోల్డ్ గూడ్స్ ఫర్ 60,000. సో రాసుకుంటే వెళ్దామా, డిస్కస్ చేస్తూ రాసి వెళ్దామా? నేను చెప్తూ ఉంటా ఎంట్రీస్, మీరు రాయండి. నేను డైరెక్ట్గా లెడ్జర్ అకౌంట్స్ చేస్తాను. ఎంట్రీస్ వరకు మీరు రాసుకోండి. ఫస్ట్ ఎంట్రీ ఏంటమ్మా, ఫస్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ చేస్తారు. దానికి ఎంట్రీ ఏమి ఉండదు, రాయాలంటే రాయొచ్చు. రాయండి, వాటి ఫస్ట్ అని కూడా రాయండి. అయితే ఎస్ వాస్ మిస్టర్ ఆర్, ఎంట్రీ ఏంటమ్మా, ఆర్ అకౌంట్ డెబిట్ క్రెడిట్. అవి ఓపెనింగ్ బ్యాలెన్సెస్ లేమా, అది రాయకపోయిన పర్వాలేదు, పక్కన పెట్టేసాను. ఆర్ ఎంత బ్యాలెన్స్ చెప్పండి అమ్మా, ఇక్కడ రాద్దాం. 15,000 ఓకేనా. హెచ్ 20,000. 20,000 డెబిట్ బ్యాలెన్స్, 15,000 క్రెడిట్ బ్యాలెన్స్. జస్ట్ అలా రాసుకోండి. నెక్స్ట్ ఎంట్రీ, సెకండ్ ఎంట్రీ, ఆర్ సోల్డ్ గూడ్స్ వర్త్ 60,000. ఎంట్రీ చెప్పండి, పర్చేజ్ అకౌంట్ డెబిట్ ఆర్ అకౌంట్. అమౌంట్ ఎంత, 60,000 ఎట్ 10% ట్రేడ్ డిస్కౌంట్. ట్రేడ్ డిస్కౌంట్ బుక్స్ లోకి వచ్చిందా, రాదు. సో క్యాల్కులేట్ చేయండి. 10% కదా, 60,000 10% అంటే 6,000. 6,000 తీసేస్తే ఎంత, 54,000. ఎంత అమౌంట్ ఇప్పుడు, పర్చేజ్ అకౌంట్ డెబిట్ టు ఆర్ అకౌంట్ 54,000. నెక్స్ట్ మిస్టర్ ఎస్ సోల్డ్ టు మిస్టర్ హెచ్ గూడ్స్ ప్రైజెస్ ఎట్ 30,000. అఖిల, ఇది క్యాష్ ఎంట్రీయా క్రెడిట్ ఎంట్రీయా, క్యాష్ ట్రాన్సాక్షన్ క్రెడిట్ ట్రాన్సాక్షన్, అది చదివి చెప్పాలి. మిస్టర్ ఎస్ సోల్డ్ టు మిస్టర్ హెచ్, అఖిల చెప్తారు, ఎందుకో కూడా చెప్పాలి. మిస్టర్ ఎస్ సోల్డ్ టు మిస్టర్ హెచ్ గూడ్స్ ప్రైజ్ ఎట్ 30,000. సరే, అక్కడ నేమ్ ఇచ్చారమ్మా, క్యాష్ క్రెడిట్ చెప్పలేదు. నేమ్స్ ఇచ్చి క్యాష్ క్రెడిట్ చెప్పకపోతే అది డిఫాల్ట్ గా క్రెడిట్ ట్రాన్సాక్షన్. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు బేసిక్స్ అన్ని మిస్ అయ్యారు, క్లాసులు చూస్తున్నారా, చూసి మొత్తం క్లియర్ చేసుకోవాలి. ఇవన్నీ ముందు చెప్పున్నామా. ఎంట్రీ చెప్పండి అమ్మా, సేల్స్ ఎంట్రీ, హెచ్ అకౌంట్ డెబిట్ సేల్స్ అకౌంట్, జస్ట్ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సేల్స్ అకౌంట్ డెబిట్ హెచ్ అకౌంట్, సారీ హెచ్ అకౌంట్ డెబిట్ సేల్స్ అకౌంట్ 30,000. చదవండి అమ్మా, 17th డేట్. రికార్డ్ ఏ పర్చేజ్ ఆఫ్ 25,000 నెట్ ఫ్రమ్ ఆర్ విచ్ వాస్ సోల్డ్ టు హెచ్ ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 15,000. మీనింగ్ ఏంటమ్మా, 25,000 పర్చేజ్ చేసి దాన్ని ఏం చేసాం, సేల్ చేసాం. ఎంతకి సేల్ చేసాం, ఇప్పుడు ఏమన్నారు, ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 15,000 అంటే 25,000 దాన్ని ప్రాఫిట్ 15,000కి అమ్మాం. అంటే 25 ప్లస్ 15 ఎంత, 40,000. ఇక్కడ ఏమైనా 2 ఎంట్రీస్. ఫస్ట్ ఎంట్రీ ఏంటి, పర్చేజ్ ఎంట్రీ, పర్చేజ్ అకౌంట్ డెబిట్ టు ఆర్ అకౌంట్ ఎంత, 25,000. వెంటనే దాన్ని ఏం చేసాం, సేల్ చేసాం అదే రోజు. సేల్స్ ఎంట్రీ ఏంటమ్మా, హెచ్ అకౌంట్ డెబిట్ టు హెచ్ కదా క్రెడిటర్, హెచ్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. అమౌంట్ ఎంత, 25,000 ప్లస్ 15,000 40,000. అర్థమైందా, దాంట్లో కన్ఫ్యూజన్ ఉందా? కొన్నాము, అమ్మేసాం, అమ్మేటప్పుడు ప్రాఫిట్ యాడ్ చేసుకున్నాం. మిస్టర్ ఎస్ రిజెక్టెడ్ 10% ఆఫ్ మిస్టర్ ఆర్ట్స్ గూడ్స్ వర్త్ గూడ్స్ ఆఫ్ 4th April. 4th April ఏం చేసామమ్మా, 54,000 కదా. ఎంత ఎంట్రీ చేసి మనం 4th April లో 54,000. 10% గూడ్స్ ని రిటర్న్ చేసాం, రిజెక్ట్ చేశాడు. రిజెక్ట్ చేయడం అంటే రిటర్న్ చేయడం. ఏంటది, పర్చేజ్ రిటర్న్సే కదా, అవునా కదా. పర్చేజ్ రిటర్న్స్, పర్చేజ్ రిటర్న్స్ ఎంట్రీ ఏంటి, పర్చేజ్ రిటర్న్స్ ఎంట్రీ ఆర్ అకౌంట్ డెబిట్ టు
పర్చేజ్ రిటర్న్స్ అమౌంట్ ఎంత 5400. అర్థమైందా? పొరపాటున క్యాలిక్యులేషన్ తీసుకొని వెళ్ళి 60,000 పర్సెంటేజ్ చేశారంటే 0 మార్క్స్ వస్తాయి. క్యాలిక్యులేషన్ చేయాల్సింది 54,000 మీద. అల్టిమేట్ గా మనం ఎంత కొన్నామో దాని మీద మనం క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్, మిస్టర్ ఎస్ ఇష్యూడ్ ఏ క్యాష్ మెమో. ఏం ఇష్యూ చేశాడమ్మా? మెమో ఫర్ 10,000 టు మిస్టర్ హెచ్, who came personally for his consignment of goods urgently needed by him. ఏం ట్రాన్సాక్షన్ అమ్మా ఇది చెప్పండి చదివి. మిస్టర్ ఎస్ ఇష్యూడ్ క్యాష్ మెమో, క్రెడిట్ ట్రాన్సాక్షన్. క్రెడిట్ మీరు క్యాష్ ట్రాన్సాక్షన్ అయితే డిసైడ్ చేసి చెప్పేసండి. క్యాషా క్రెడిటా? క్యాష్. మీరు చెప్పాలి. సుదర్శన్ క్యాష్ ట్రాన్సాక్షన్ క్రెడిట్ ట్రాన్సాక్షన్? అసలే ట్రాన్సాక్షన్ కాదా? క్యాష్ అనాలంటే మనం చేయదండి. చేద్దాం చెప్పారు. ఓకే, డెసిషన్ మార్చుకోవద్దు. మీ ఆలోచన ప్రకారం ఏంటని చెప్పండి. ఎగ్జామ్ మీరు ఒక్కరే రాయాలి, వీళ్ళందరూ కూర్చొని రాయాలి ఎగ్జామ్. కాబట్టి మీరేమనుకుంటున్నారు చెప్పండి. క్యాష్ ట్రాన్సాక్షన్ చేద్దండి. క్రెడిట్ ట్రాన్సాక్షన్ అంతమంది ఆల్మోస్ట్ వెనకిద్దరు. మీరు కూడా క్రెడిటా? మీరు అట్లా అర్థం కాలేదు. అది ఇంగ్లీష్ అమ్మా, దాన్ని బట్టి మనం డిసైడ్ అవ్వాలి అది క్యాషా క్రెడిటా అన్నది. ఏం చెప్తున్నారమ్మా? ఇది మెమో ఇష్యూ చేశాడు కదా. మిగతా సెంటెన్స్ అంతా రాశారమ్మా. అర్జెంటుగా వచ్చారు, మనం ఇచ్చేసాము. నువ్వు అర్జెంటుగా వచ్చినా నార్మల్గా వచ్చినా మనం ఏం చేస్తాం? అడిగితే ఇస్తాం, అమ్ముతాం. దానికి అర్జెంటుగా వచ్చిన రావడానికి మనకు సంబంధం లేదు. మనల్ని టెంప్ట్ చేయడానికి మనం ఏమనుకుంటాం? అర్జెంట్ వచ్చారు కదా అని చెప్పేసి డబ్బులు ఇవ్వకుండా ఇచ్చేసారని చెప్పేసి ఒక ఇంగ్లీష్ లో ఇంకో వార్ పెట్టి క్యాష్ మెమో అని చెప్పేసి దాని క్రెడిట్ కిందకి మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. అది క్యాష్ ట్రాన్సాక్షన్. క్యాష్ మెమో ఎప్పుడు ఇష్యూ చేస్తాం? మీరే ఫీజులు కడతారుగా, ఫీజు రిసిప్ట్ ఇస్తాంగా. క్యాష్ కడితే నాకు ఇచ్చేది, దాన్ని ఏమంటాం? క్యాష్ ఇన్వాయిస్గా. అదే క్యాష్ మెమో. ఫీజు కట్టలేదు, డ్యూ ఎంట్రీ రాస్తాంగా, అది క్రెడిట్ మెమో. అదేనా? క్యాష్ తీసుకొని ఇచ్చేదే క్యాష్ మెమో. అంటే ఏ ట్రాన్సాక్షన్ అది? క్యాష్ ట్రాన్సాక్షన్. ఎంట్రీ చెప్పండి. క్యాష్ అకౌంట్ సేల్స్ అమ్మా, అది సేల్స్ ఎంట్రీ చెప్పండి. క్యాష్ అకౌంట్ డెబిట్ సేల్స్ అకౌంట్. హెచ్తో మనకు సంబంధం ఉందా? లేదు. ఎంట్రీ రాసుకోండి. అర్థమైందా? ఏం లేదు, అది అది సబ్జెక్ట్ సంబంధించింది కాదు. క్యాష్ మెమో క్రెడిట్ మెమో అని మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసేస్తారు. సబ్జెక్ట్ వచ్చు, కానీ అక్కడ మనం జాగ్రత్తగా ఉండాలి. లాంగ్వేజ్ రావాలి సార్ అని అంటే ఇంగ్లీష్ క్లాస్లో పెడతారు, వెళ్ళండి. వెళ్తారా? ఇంగ్లీష్ క్లాస్కి వెళ్తారా? అవసరం లేదు, సబ్ చేస్తే చాలు, ఇదే రిపీట్ అవుతుంది. క్యాష్ మెమో అంటే క్యాష్ ట్రాన్సాక్షన్, క్రెడిట్ మెమో అంటే క్రెడిట్ ట్రాన్సాక్షన్. నెక్స్ట్, మిస్టర్ హెచ్ క్లియర్డ్ ఆఫ్ హిస్ టోటల్ డ్యూస్ టు మిస్టర్ ఎస్ ఎంజాయింగ్ 0.5%. 16 కదమ్మా, అది 0.5% క్యాష్ డిస్కౌంట్. ఉన్న బ్యాలెన్స్ క్లియర్ చేశాడంట. క్లియర్ చేసేటప్పుడు 0.5% డిస్కౌంట్ ఇచ్చారు. మనం హెచ్ ఎవరమ్మా? డెటర్ కదా. మనకు రావాల్సిన క్యాష్ వస్తుంది, వచ్చేటప్పుడు ఒక 0.5% డిస్కౌంట్ వస్తుంది ఇచ్చాం. ఎంత వస్తుంది? హాఫే వస్తుంది, మొత్తం రావట్లా. ఇది లెడ్జర్లో వస్తుంది. లెడ్జర్ రాసేటప్పుడు దాన్ని మనం చేద్దాం, అర్థం చేసుకుని ట్రై చేయండి అంతే. ఆఫ్ ద పేమెంట్ రిసీవ్ 20,000 వాజ్ బై చెక్. సరే, అకౌంట్స్ రాయలేదు. అకౌంట్స్ రాసేటప్పుడు చెప్తా, దాని పక్కన పెట్టేసేయండి. ఎంట్రీకి స్పేస్ వదిలిపెట్టుకోండి. ఎంట్రీకి వర్కింగ్ నోట్కి స్పేస్ వదిలిపెట్టుకోండి. మిస్టర్ హెచ్ అయిపోయింది కదా. ఆర్స్ టోటల్ డ్యూస్ ప్లస్ 10,000 హెల్డ్ బ్యాక్. ఆర్ క్రెడిటర్ కదా, ఒక 10,000 ని మనం పే చేయట్లేదు, హెల్డ్ బ్యాక్ అన్నారు. అంటే మనం 10,000 ఆపుతున్నాం పే చేయకుండా. వర్క్ క్లియర్డ్ బై చెక్. రిమైనింగ్ బ్యాలెన్స్ అంతా క్లియర్ చేసేస్తాం. లెజర్లోకి వెళ్ళినప్పుడు క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఎంత బ్యాలెన్స్ ఉంటుందో ఆ బ్యాలెన్స్ లో 10,000 మాత్రం ఆపుతున్నాం పేమెంట్ చేయకుండా, మిగతా బ్యాలెన్స్ మొత్తాన్ని క్లియర్ చేస్తున్నాం. అలా క్లియర్ చేసేటప్పుడు ఏం చేశారు? ఎంజాయింగ్ ఏ క్యాష్ డిస్కౌంట్ ఆఫ్ 1,000.
మనం పేమెంట్ చేయాల్సిన పేమెంట్ చేయట్లేదు అంటే డిస్కౌంట్ రిసీవ్డ్ కదా. సో 1000 మనకి డిస్కౌంట్ వచ్చింది. దానికి బ్యాలెన్స్ ఎంతో తెలిసాక మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. లెడ్జర్ చేసేటప్పుడు చేద్దాం. క్లోజ్ హెచ్ఎస్ అకౌంట్ టు రికార్డ్ ద ఫ్యాక్ట్ దట్ ఆల్ but 5000 was cleared by him by a check because he was declared bankrupt. ఈ ఇంగ్లీష్ కి ఈ పాష్ ఇంగ్లీష్ కి ఎవరైనా మీనింగ్ చెప్తారా? క్లోజ్ హెచ్ఎస్ అకౌంట్, హెచ్ అకౌంట్ ని క్లోజ్ చేయమన్నారు. రికార్డ్ ద ఫ్యాక్ట్ దట్ ఆల్ బట్ 5000 ఏంటమ్మా? ఆల్ but 5000 was cleared by him. ఎలాగా? చెక్ ఏమన్నారంటే అతను బ్యాంక్రప్ట్ అయ్యాడు, సో మొత్తం రావట్లా, కానీ ఆల్ బట్ 5000 రిసీవ్డ్ అంటే ఏంది? 5000 కాకుండా మిగతా బ్యాలెన్స్ అంతా కూడా బ్యాడ్ డెట్స్, బ్యాంక్రప్ట్ అయిపోయాడు. ఆల్ మొత్తం క్లోజ్ చేసేసేయండి, కానీ 5000 వస్తున్నాయి. బట్ ఆల్ లోంచి బట్ అన్నా ఉంటే కొంత ఏదో ఎక్సెప్షన్ ఉందని కదా, ఆ ఎక్సెప్షన్ ఏంటంటే 5000 వస్తున్నాయి. అదేనా మీనింగ్? ఆల్ బట్ 5000 క్లియర్డ్ బై చెక్, క్లియర్డ్ బై హిమ్ విత్ ద హెల్ప్ చెక్. అర్థమైందా? ఇంగ్లీష్ అర్థమైందా? ఆల్ బట్ అంటే ఇట్లాగుందా? ఆల్ బట్ 5000 వాస్ రిసీవ్డ్ బై చెక్. అర్థమైనా సెంటెన్స్? ఆర్ అకౌంట్ ని బ్యాలెన్స్ చేయమంటారు. బ్యాలెన్సెస్ ఆర్ అకౌంట్. ఎందుకు ఆర్ అకౌంట్ ని బ్యాలెన్స్ చేయమంటారు? హెచ్ అకౌంట్ ఏం చెప్పారు? క్లోజ్, క్లోజ్ హెచ్ అకౌంట్. ఎందుకు క్లోజ్ చేయాలి? బ్యాంక్రప్ట్ అయిపోయాడు, మొత్తం రావట్లా, ఒక 5000 మాత్రం వస్తున్నాయి. 5000 క్యాష్ ఎంట్రీ రాసుకోవచ్చు, క్యాష్ వస్తుంది. ఇది మనం లెడ్జర్ లో చేద్దాం. లెడ్జర్ స్టార్ట్ చేద్దామా? నాతో పాటు చేస్తారా లేదంటే హోంవర్క్ చేస్తారా? 5 to 4 అయిందమ్మా. ఇప్పుడు మొదలు పెడితే మీకు బ్రేక్ రాదు. బ్రేక్ వెళ్ళేసి వచ్చి ఈ సమ్ కంప్లీట్ చేద్దాం. ఈ లోపల ఎవరైనా మల్టీ టాలెంటెడ్ ఉంటే ఆ సమ్ చేసేసేయండి, లేదు రెస్ట్ తీసుకుందాం అంటే రెస్ట్ తీసుకోండి. మీ ప్లేస్లో నేను ఉంటే పై టీ తాగొస్తా, సమ్ చేయండి. నేనుంటే ఏం చేస్తానో కూడా చెప్తున్నా. నేనుంటే మా తెల్లి టీ తాగొస్తా, కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటా, చుట్టుపక్కలతో మాట్లాడతా, అంతేగాని సమ్ మాత్రం చేయండి. మీరు చేస్తే చేయండి, మంచి టాలెంటెడ్ పర్సన్. సరే బ్రేక్ తీసుకోండి. 4:30 జరుగుదాం. సమ్ అర్థమైందిగా? ఎక్స్ప్లెనేషన్ డౌట్ ఉందా? ఏం లేదు కదా? సరే బ్రేక్ తీసుకున్నాము.